హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. క్వాంటు మరియు రీజనింగు అతి త్వరలోనే సైన్స్ కూడా ఏ విధంగా ఇస్తున్నాడు అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టాస్క్ ఏంటంటే మీరు 6th నుంచి 10th వరకు కంప్లీట్ చేయాలి. దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తాను, ఓకేనా? ప్రైజ్ ఎంతనే కదా అందరు అడిగేది, దాని గురించి అప్డేట్ ఇస్తాను, ఓకే? అయితే ఇక్కడ మనం రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ చాప్టర్ ఏమైందంటే చెప్పడం జరిగిపోయింది. అంటే ఏ విధంగా ప్యాటర్న్స్ వస్తున్నాయి అనేది ఒకే వీడియోలో చెప్పడం జరిగిపోయింది. అయితే నెక్స్ట్ ఏంటిదంటే ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్లో కొన్ని క్వశ్చన్స్ ఏం చేశారంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము, ఓకేనా? ఫస్ట్ టైప్ 1 ఏంటంటే ఈ విధంగా ఫస్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఏఎల్పిలో ఇచ్చాడు, మనకి ఏఎల్పి నుంచి వచ్చిన క్రమమే ఇది. ఏమని ఇచ్చాడు? ఈ ప్రశ్న 5,3 అంకెలపై ఆధారపడి ఉంటుంది. అంకెలపై ఆధారపడి ఉంటుంది. ఏమంటుండో చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఇది రైట్ నుంచి తీసుకుంటే 453, 148, 236, 754, 672. అయితే ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే 697లో ఈ ఫస్ట్ డిజిట్ ఏమో 6, సెకండ్ 9, థర్డ్ వచ్చేసి మనకి 7, ఓకేనా? అయితే ఇక్కడ క్వశ్చన్ కనుక క్లియర్గా చదివితే మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ను ఎటువంటి తప్పు లేకుండా చేయడానికి ఆస్కారం ఉంది. చూద్దాం. అతిపెద్ద సంఖ్యలోని 3వ అంకె. ఇక్కడ ఉన్న అతిపెద్ద సంఖ్య ఏంటంటే 754. ఈ 754లో ఏమంటాడు? 754లో 3వ అంకె. 3వ అంకె అంటే ఏంటిది? 4 కదా, ఈ 4, ఓకేనా? మరలా ఏమంటాడు? అతి చిన్న సంఖ్యలోని 2వ అంకె. అతి చిన్న సంఖ్య ఇక్కడ ఎంత? 148. ఈ 148లో 2వ అంకె ఏంటిది? 4. ఈ రెండింటిని కలిపితే వచ్చే నెంబర్ 4 + 4 ఎంత? 8, ఓకేనా? క్వశ్చన్ క్లియర్గా చదవండి, అక్కడే అర్థమవుతుంది, ఓకేనా? ఇది టైప్ 1. టైప్ 2 కూడా ఇప్పుడు చూద్దాం. చూడండి. టైప్ 2 ఏంటిదంటే ఇలా బోర్డ్ మాస్ రూలు అప్లై చేసేటట్టు 2 - 6 డివైడెడ్ బై 3 + 5, ఓకే, డివైడెడ్ బై 9 ఇక్కడ, ఓకేనా? 2 - 6 డివైడెడ్ బై 9 ఇంటూ 3 + 5, ఓకేనా? ఇక్కడ 2కి 2 -6 ఈ డివైడెడ్ బై తీసేటప్పుడు మనం 1/9 అని రాసుకోవచ్చు, ఓకేనా? ఇంటూ 3 + 5 ఇక్కడ ఏమవుతుంది? 3 × 3 = 3, 2 = ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి 5 అనేది మిగులుతుంది. ఎందుకు? ఈ +2 - 2 అనేది క్యాన్సిల్ అయిపోతుంది, +5 అనేది మనం మిగులుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది మన యొక్క కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? ఇది టైప్ 2. టైప్ 3 ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, మీరు కూడా దీన్ని చూడండి, ఓకేనా? ఏమిచ్చాడంటే 49 మరియు 49 అనే నెంబర్లో ప్రతి అంకెకు, జాగ్రత్తగా గమనించండి, 49 అనే నెంబర్లో ప్రతి అంకెకు 4 కలపడం ద్వారా వచ్చే సంఖ్యకు మధ్య ఉన్న భేదము, ఓకేనా? 49 అనే ఒక నెంబర్ ఉంది, ఫస్ట్ కేసు, ఓకేనా? ఈ 49 నెంబరు మరియు 49 అనే నెంబరుకు ప్రతి డిజిట్కి 4 కలపాలి. డిజిట్ అంటే తెలుసు కదా, అంకె అంటే ఇది ఒకటి, సంఖ్య అంటే ఈ 2, ఓకేనా? ఇక్కడ 4కి 4 కలిపితే ఎంత అవుతుంది? 8 అవుతుంది. 9కి 4 కలిపితే ఎంత అవుతుంది? 13 అవుతుంది. అంటే 813లో నుంచి 49ని మనం తీసేస్తే డిఫరెన్స్ ఎంత, ఓకేనా? ఇక్కడ 4, ఇక్కడ ఏమవుతుంది? 6, 764 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది, ఓకేనా? 764 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. చూడండి, క్వశ్చన్ మరలా ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 49 మరియు అయిపోయిందా? 49 మరియు 49 అనే నెంబర్లో ప్రతి అంకెకు 4 కలపడం ద్వారా వచ్చే సంఖ్యకు, ప్రతి
ఈ అంకెకు 4 కలిపితే నాకు ఎంత వచ్చిందంటే 813 అనేది వచ్చింది. ఈ 813 మైనస్ 49 చేస్తే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 764 764 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. అంటే ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాడు, జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ టైప్ నెంబర్ 4ని మనం కన్సిడర్ చేద్దాము. చూడండి, టైప్ నెంబర్ 4. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, చదివేటప్పుడే మనకి అర్థమైపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏమంటాడు 76452 అనే నెంబర్లో బేసి అంకెకు 1ని కలిపి సరి సంఖ్యకు 2ను తీసివేస్తే వచ్చే నెంబర్లో అతిపెద్ద మరియు రెండవ అతి చిన్న అంకె మధ్య భేదము. ఓకేనా, క్లియర్గా చూడండి. ఇప్పుడు 7645238 అని ఒక సంఖ్య ఉంది, ఒక నెంబర్ ఉంది. ఈ నెంబర్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది? అంకెలతోటే కదా, అంటే డిజిట్స్ తోటే కదా ఫామ్ అయింది. అయితే బేసి అంకెకు 1ని కలపాలి. ఇది బేసు 8, ఓకేనా, ఇది 6, ఇది 4. ఏం చేయొద్దు, ఇలానే రాసుకోండి. బేసి అంకెకు 1ని కలిపాను. ఓకేనా, అయితే సరి సంఖ్యకి ఏమంటాడు? 2ను తీసివేయమంటాడు. 2ని తీసేస్తే 4, 2, 0, మరలా ఇక్కడ 6. ఇక్కడ ఇదేమో ఒక కొత్త నెంబర్. ఓకేనా, అంటే మోడిఫై చేసింది. ఇదేమో ఒరిజినల్ నెంబర్. ఇప్పుడు ఏమంటాడు? ఈ విధంగా చేసిన తర్వాత అతిపెద్దది ఏంటిది? ఈ మొత్తం వాటిలో 8 అనేది అతి పెద్దది. ఓకే, ఏమంటాడు? రెండవ అతి చిన్న 0 అనేది చిన్నది. దాని తర్వాత ఏంటిది చిన్నది? ఈ 2 కదా. ఈ రెండిటి మధ్య ఉన్న భేదం ఎంత అవుతుంది? 6 అనేది అవుతుంది. అంటే ఇక్కడ మీరు కూడా ఈ ప్రాబ్లం చేయొచ్చు, కాకపోతే కొంచెం క్వశ్చన్ అనేది క్లియర్గా చదవండి. ఎందుకనంటే రీసెంట్గా కొంతమంది అభ్యర్థులు ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా, మనం మామూలుగా చదివితేనే ఇది మనకు అర్థమైపోతుంది. ఓకేనా, నేను ఈ వీడియో ఎండింగ్లో ఒక 2 క్వశ్చన్స్ అనేది హోంవర్క్ ఇస్తాను, చూడండి. ఓకేనా, టైప్ నెంబర్ 5 ఏమి ఇచ్చాడంటే, క్లారిటీ ఉంది కదా వీడియో? ఓకే, 91624538 అనే నెంబర్లోని అంకెను అవరోహణ క్రమంలో అమర్చిన తర్వాత, అవరోహణ క్రమం అంటే ఏంటిది? పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు. ఓకేనా, ఇప్పుడు ఏమంటుండో చూద్దాం. 91624538 అనే ఈ నెంబర్ ఉంది. ఎప్పుడైనా చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే మనం ఈజీ అనుకుంటాం, కానీ అక్కడే మిస్టేక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కొంచెం చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీ దగ్గర కనుక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఏమంటాడు? ఈ నెంబర్లోని ఉన్న అంకెలను అవరోహణ క్రమంలో రాయాలి. అవరోహణ అంటే పెద్ద నుంచి చిన్నకి. ఇప్పుడు 9 ఉంది, 8 ఉంది, ఇక్కడ 9 అయిపోయింది, ఇక్కడ 8 అయిపోయింది, దాని తర్వాత 6 ఉంది, 5 ఉంది, 6, 5, దాని తర్వాత 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది. చూసారా? 1 2 3 4 5 6 7 ఒకటే లేదు, మరలా 9 అనేది ఉంది. ఏమంటాడు? అవరోహణ క్రమంలో అమర్చిన తర్వాత ఎన్ని అంకెలు దాని స్థానాన్ని మార్చుకోలేదు? ఇక్కడ 9 మార్చుకుందా? లేదు. ఇక్కడ 6 మార్చుకుందా? లేదు. ఇక్కడ 4 మార్చుకుందా? లేదు. ఓకేనా, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే 3 నెంబర్లు ఏమైంది అంటే వాటి స్థానాన్ని మార్చుకోలేదు. 3 నెంబర్లు ఏమైంది అంటే 3 అంకెలు ఏంటంటే వాటి స్థానాన్ని మార్చుకోలేదు. ఇది టైప్ నెంబర్ 5. అర్థమవుతుంది కదా? ఇప్పుడు టైప్ నెంబర్ 6 ఒకసారి చూద్దాము. ఓకేనా, టైప్ నెంబర్ 6. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీరు చేసే ఉంటారు. ఓకేనా, ఏమంటాడు?
17 ప్లస్ √9 డివైడెడ్ బై √25 ఇంటూ 5. ఇక్కడ అంట మైనస్ మరియు ప్లస్ని ఇంటూ మరియు డివైడెడ్ బైని మార్చుకోవాలి. అంటే మైనస్ ఉన్న చోట ప్లస్ పెట్టాలి, ఇంటూ ఉన్న దగ్గర డివైడెడ్ బై పెట్టాలి. ఇప్పుడు 17 ప్లస్ √9 డివైడెడ్ బై 25 ఇంటూ 5 మైనస్ 10. ఓకేనా? ఇక్కడ ప్లస్ ఉన్న దగ్గర ఏం పెట్టాలి? మైనస్ పెట్టాలి. 17 √9 ఇక్కడ ఇంటూ పెట్టాలి 25, ఇక్కడ డివైడెడ్ బై 5 పెట్టాలి, ఇక్కడ 10, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 5 వస్తుంది. రూట్ అంతే కదా, రూట్లో నుంచి బయటికి తీసుకొస్తే డివైడెడ్ బై అంటే ఇక్కడ 1/5 వస్తుంది, మైనస్ 10 వస్తుంది, ఇక్కడ 17 అనేది వస్తుంది. అర్థమైందా ఈ స్టెప్? ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 3 1 3 మిగులుతుంది, ఇక్కడ 17 మైనస్ 3 అంటే 13. మైనస్ 13లో నుంచి ప్లస్ 17 తీసేస్తే మన యొక్క ఆన్సర్ ఎంత అవుతుందంటే 4 అనేది సారీ చూడండి, ఇక్కడ మైనస్ దగ్గర ప్లస్ పెట్టాలి కదా, అంటే మార్చాం కదా నెంబర్లు. ఇక్కడ 17 ప్లస్ 10 ఎంత అవుతుందంటే 27. ఈ 27లో నుంచి 3 పోతే మనకి 24. ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఓకేనా? ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? టైప్ నెంబర్ 6 అనేది కంప్లీట్ చేయడం జరిగింది. చూడండి, నెక్స్ట్ టైప్ నెంబర్ 7 ఏ విధంగా ఇచ్చాడో చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకోవడానికే, టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలనే ఒక యాస్పిరెంటు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఏమని ఇచ్చాడు? కింది ఏ గుర్తు మరియు అంకెలను మార్చడం వలన కింది సమీకరణము నిజమవుతుంది, అంటే పాసిబుల్ అవుతుంది అనేది. కాకపోతే నేను ఇక్కడ అచ్చ తెలుగులో రాసేసరికి అట్లా వచ్చిందిలేండి. ఓకే, ఇక్కడ ఏమొచ్చాడు? ఫస్ట్ 3 × 5 + 2 - 1 = 12 అనేది ఇక్కడ ఉన్నది. అయితే ఏమంటాడు? ఫస్ట్ ఆప్షన్లోనేమో ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ మరియు ఇంటూ, దాని తర్వాత మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ ఇంటూ, ఇవి మరియు వీటిని కూడా చేంజ్ చేయాలి, ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ప్లస్ ఉన్న దగ్గర ఏమో ఇంటూ పెట్టాలి, ఇంటూ ఉన్న దగ్గర ప్లస్ పెట్టాలి, 2 ఉన్న దగ్గర 5 పెట్టాలి, 5 ఉన్న దగ్గర 2 పెట్టాలి. ఇప్పుడు మనం దీన్ని చేద్దాం. చూడండి, ఆప్షన్ 1 ఆప్షన్ చివరి నుంచి వెళ్దాం. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ని మ్యాక్సిమం టైం టేకన్ తీసుకోవడానికి చివరి నుంచి చేస్తాడు. ఓకే, ఇప్పుడు ప్లస్ మరియు ఇంటూని మారుద్దాం. ప్లస్ ఉన్న దగ్గరేమో ఇంటూ పెడదాం, ఇంటూ ఉన్న దగ్గరేమో ప్లస్ పెడదాం. ఇక్కడ ప్లస్ పెట్టాను, ఇక్కడేమో ఇంటూ పెట్టాను. -1 = 12 కదా. ఇక్కడ ఏమేమి మార్చాలి? 3, 2 మార్చాలి. ఇక్కడ 2 పెడుతున్నాను, ఇక్కడేమో 5కి 5 పెడుతున్నాను, ఇక్కడ 3 పెడుతున్నాను. అంటే 3 5 ఎంత అవుతుంది? 15. 15 + 2 ఎంత అవుతుంది? 17. 17 - 1 అంటే 16 అని అవుతుంది. అంటే ఆప్షన్ డి అనేది రాంగు. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్ సి చూద్దాము. అంటే 3 మైనస్ ఇంటూ ఉన్న దగ్గర మైనసే కదా, -5 దగ్గర ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. ప్లస్కి ప్లస్ పెడుతున్నాను. ఓకే, మరలా 2 ఉన్న దగ్గర ఎంత పెట్టాలి? 5 పెట్టాలి. ఇక్కడ మైనస్ ఉన్న దగ్గర కాబట్టి ఇంటూ 1 పెట్టి =12 పెడతాము. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇది 5 అవుతుంది. ఇక్కడ 5 + 3 ఎంత అవుతుంది? 8 అవుతుంది. 8లో నుంచి 2 తీసేస్తే 6 అవుతుంది. అంటే ఇది కూడా రాంగు. మైనస్ ప్లస్ చూద్దాము. ఓకేనా? అండ్ 5 and 2 కూడా మనం ఎంటర్ చేయాలి. అంటే 3 × 5 దగ్గర 2 పెట్టాను. ఓకే, మైనస్, ఎందుకంటే ప్లస్ ఉన్న దగ్గర మైనస్ పెడుతున్నాను. -5 + 1 = 2. ఓకేనా? =12. ఇక్కడ 3 2s are 6 అవుతుంది. 6 + 1 7 అవుతుంది. 7లో నుంచి -5 తీసేస్తే 2 అవుతుంది. అంటే ఇది రాంగు. మన ఆన్సర్ ఇదే అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేద్దాం. ఇక్కడ ప్లస్ మరియు ఇంటూ 2 and 5. ఇక్కడ 3
ప్లస్ ఉన్న దగ్గర ఇంటూ ఉన్న దగ్గర ప్లస్ పెడుతున్నాను, ఇక్కడ 2 పెడుతున్నాను, ఇక్కడ ఇంటూ పెడుతున్నాను, ఇక్కడ 5 పెడుతున్నాను, -1 = 12 అంటే 5 2s are 10, 10 + 3 13, 13లో నుంచి 1 తీసేస్తే 12 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 12 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్